హాయ్ ఆల్, వెల్కమ్ టు D3 ముచ్చట్లు. వీఆర్ అగైన్ బ్యాక్ విత్ అ న్యూ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే శివరాత్రి వస్తుంది కదా, సో ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అనమాట. సో ఇవాళ మీరు చూడబోతుంది కిచెన్ అండ్ పూజా రూమ్ డీప్ క్లీనింగ్ అనమాట. సో ఎంతమంది మీలో కూడా డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసారు శివరాత్రి పండుగ వస్తుందని. సో నేనైతే ఇవాళ అయితే స్టార్ట్ చేసేసాను. సో స్టార్ట్ చేసేసిన తర్వాత ఇవాళ వాకిట్లో అయితే ముగ్గు అయితే వేసేసాను. సో పూజ చేస్తున్నా కదా, వాకిలి కూడా కొంచెం మంచిగా నీట్గా ఉంటే బాగుంటుంది అనేసి ఇవాళ అయితే కొంచెం పెద్ద ముగ్గు అయితే వేసాను. ఇంకా వేసేసిన తర్వాత మా ఇంటి పక్కనే వేప చెట్టు ఉంది అని చెప్పాను కదా, మీలో ఎంతమందికి గుర్తుందో లేదో. సో ఆ వేప చెట్టుని కూడా నేను బొట్లతో అలంకరించేసి ముగ్గు అయితే పెట్టేస్తాను వేప చెట్టు దగ్గర. సో ఇదంతా అయిపోయిన తర్వాత మా గేట్ ముందర కూడా కుంకుమ పసుపులు అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పూజా గది చూస్తున్నారు కదా. సో పూజా రూమ్ అయితే అంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి ఇంకా పూజా సామాన్లు చూస్తున్నారు కదా, మా పూజా సామాన్లు ఎన్ని ఉన్నాయో. సో ఎవ్రీ 15 డేస్కి నేనైతే ఇంకా పూజా గది డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఫెస్టివల్ టైం కాబట్టి ఇప్పుడు చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఫ్రైడే చేయొద్దు కదా, అండ్ సాటర్డే 1 డే బిఫోర్ అంటే చాలా కష్టం, ఫెస్టివల్ 1 డే బిఫోర్ ఇవన్నీ చేయడం అంటే. సో అందుకని ఇవాళ మంచిగా డిసైడ్ అయిపోయి క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇంకా రేపు ఫ్రైడే తులసి చెట్టు దగ్గర అయితే క్లీన్ చేసుకుంటాను. సో ఇప్పటికైతే అలాగే ఉంచి దీపాలు అయితే పెట్టేశాను. దీపాలు పెట్టిన తర్వాత ఇంకా ఇవాళ కూడా గడపకి కడిగి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా పూజా గదిలో అయితే అన్నీ సెట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. మీకు క్లీనింగ్ అవన్నీ అయితే చూపెట్టలేను కానీ ఎలా చేసుకున్నాను అయితే చూపెట్టగలుగుతున్నాను. సో ఇది మా తులసి చెట్టు దగ్గర ఏరియా అన్నమాట. అండ్ ఇది సో శివరాత్రి వస్తుంది కాబట్టి శివుడి ఫోటో అయితే ముందర పెట్టేశాను. ముందర పెట్టిన తర్వాత ఇలా అయితే అలంకరించేసుకున్నాను. సో చూసేయండి నేను ఇవాళ ఎలా పూజ చేసేసుకున్నాను. సో ఇలా అయితే చేసేసుకున్నాను ఇవాళ పూజ అయితే. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా కిచెన్ చూపెడతాను పదండి. కిచెన్ కూడా మార్నింగే డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత ఈ వీడియో తీసాను అనమాట, ఎందుకంటే అప్పటి వరకు బిజీ ఉంటాం కదా దులపడంలో. సో అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. మా స్టవ్ దగ్గర ఆగ్నేయ దీపం అయితే పెట్టేశాను కింద. అండ్ పప్పులు, ఉప్పులు, కారాలు ఇలా అయితే అరేంజ్ చేసేసుకుంటాను అనమాట. కిచెన్ పని అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టు మన ఇండ్లలో. కిచెన్ అండ్ పూజ అయిపోయిందంటే ఇంకా సగం పండగ పనులు అయితే అయిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్నీ ఇట్లా నీట్గా క్లీన్గా ఆర్గనైజ్డ్గా చూస్తే మనసు కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఎంతమంది హౌస్ వైఫ్స్కి ఇలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. సో ఇలా అయితే సర్దేసుకున్నానండి మా కిచెన్. మా పనులు అయితే అయిపోయినాయి, పండుగ పనులు. ఇంకా పూజ పనులు అయితే ఇంకా సండే రోజు ఉంటాయి మిగతావి. సో ఇలా అయితే నేను డీప్ క్లీనింగ్ కిచెన్ అండ్ పూజా రూమ్
సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. D3 ముచ్చట్లు. బాయ్.